కట్టుకున్న భార్య వేరొకతనితో లేచిపోయింది. వేరే చోట కాపురం చేస్తుంది. ఈ విషయం కనిపెట్టినటువంటి భర్త పోలీసులకు కంప్లైంట్ చేస్తే పోలీసులు వెళ్ళిపోయినటువంటి భార్యని అట్లాగే ఎవరితో ఉందో అతన్ని తీసుకుని పోలీస్ స్టేషన్‌కి తీసుకొచ్చారు. దిగగానే పోలీస్ స్టేషన్ లోపలికి తీసుకెళ్తుండగా ఒక్కసారి భర్త తన సోదరుడితో కలిసి ఆ అబ్బాయిని చంపేసి పోలీస్ స్టేషన్ ముందే నరికి చంపి భార్యని వెంటబడితే ఆ భార్య పారిపోయినటువంటి సంఘటన ఇది. పోలీస్ స్టేషన్ ముందే మర్డరు అంటే అదేదో ఫ్యాక్షన్ మర్డర్ అనుకుంటే తప్పు, రాజకీయ మర్డర్ అనుకుంటే తప్పు. సత్యసాయి జిల్లా తనకల్లులోని పోలీస్ స్టేషన్ ఎదుట వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు కాపు కాచి కొడవలతో కిరాతకంగా నరికి చంపారు. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన సంచలనంగా మారింది. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని రాగినేపల్లికి చెందిన ఎర్రి హరి తన భార్య నాగశిరీష్ కనిపించడం లేదని, మార్పురి వాండ్లపల్లికి చెందిన ఈశ్వరప్ప తన భార్యను ఎటో తీసుకెళ్లాడంటే నెల 1న లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నాగశిరీష్ నిజంగానే ఈశ్వరప్పతో తిరుపతి జిల్లా గూడూరు దగ్గర ఉన్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం రాత్రి అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరితో పాటు ఇంకొక మహిళను కూడా సోమవారం తెల్లవారుజామున తనకల్లు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. ఈశ్వరప్ప పోలీసు వాహనం దిగ్గానే అప్పటికే అక్కడ మాటు వేసిన ఎర్రిహరి, అన్న చెన్నప్ప, గంగులప్ప, శంకరప్ప ఒక్కసారిగా ఈశ్వరప్ప మీద దాడి చేసి కొడవలతో విచక్షణారహితంగా నరికి అక్కడ నుండి పారిపోయారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఈశ్వరప్పను కదిరి ప్రభుత్వ ఆసుపత్రి తరలిస్తే అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు ధృవీకరించారు. ఈశ్వరప్పను హత్య చేసే సమయంలో అక్కడే ఉన్న నాగశిరీష మరో మహిళను అదుపులో తీసుకుని పుటపర్తి తరలించినట్టు సీఐ నాగేంద్ర చెప్పారు.